సభకు నమస్కారం. జై ఇన్సాన్, జై సంవిధాన్. మహాదాన దినోత్సవం అది ఎందుకు వచ్చింది అంటే, మనల్ని మనం మొత్తం దానం చేయటం. మన దగ్గర ఏమీ ఉండకూడదు. కోశాగారం ఖాళీ అయిపోయినా పర్వాలేదు. ఒకసారి ఏమైంది, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయన కోశాగారం ఖాళీ అయిపోయింది. ఆయన హారాలు అవి మొత్తం ఆభరణాలు అన్నీ అయిపోయినాయి. చేతి వేళ్లకు ఉంగరాలన్నీ ఇచ్చేశాడు. ఇంకేం లేదు, పైన చొక్కా కూడా లేదు, పంచా లేదు, ఏమి లేదు. ఒక్క పట్టు వస్త్రం ఒకటి ధోతి కట్టుకొని ఉన్నాడు, అది మాత్రమే ఉంది. ఆ దశలో ఒకడు వచ్చి రాజా అని వచ్చి చేయి చాపాడు. మరి ఈయన ఇవ్వాలి కదా, ఇవ్వడానికి ఏమి లేదు, ఇవ్వకుండా ఉండలేడు. ఏం చేయాలి? అటు ఇటు చూస్తే అక్కడ పక్కన ఒక మహిళ భుజం మీద ఒక పంచె ఉంటే, అమ్మా నీవా ఆ పంచె ఇస్తావా అంటే ఆమె ఆ పంచె ఇచ్చింది రాజుగారికి. అయితే పక్కకు పోయి ఆ పంచె చుట్టుకొని ఈయన ఖరీదైన పట్టు వస్త్రం ఏదైతే ఉందో ఆ అడిగిన వాడికి అది దానం చేసి. దీనివల్ల ఏమర్థం అవుతుంది? మనం ఒంటి మీద ఏమీ లేకుండా కూడా నిస్వార్థంగా ప్రజల కోసము మనము అన్నీ త్యజించవచ్చు, ఇచ్చేయవచ్చు అనేది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సారాంశం. దాన్ని శంకరాచార్య తిప్పికొట్టి ఈ సాధువుల్ని, నాగ సాధువుల్ని, వీళ్లను తయారు చేశాడు. ఇక్కడ ఒక్క విషయం ఆలోచించండి. ఆయన ఉన్నదంతా ప్రజలకిచ్చి ఏమి లేకుండా నిలబడితే, అది కూడా వస్త్రం చుట్టుకొని నిలబడ్డాడు. మీరు ఆ వస్త్రం లేదు, ఏమీ లేదు, నగ్నంగా అనాగరికంగా లక్షల మంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ప్రభుత్వాలు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నాయి? ఇంకా భక్తితో వాళ్ళకి నమస్కారాలు. 21వ శతాబ్దంలో ఇంత నాగరికంగా మనం అభివృద్ధి చెంది అంత అనాగరిక సంస్కృతికి నమస్కారాలు చేస్తారా? సబబేనా? ఆ తేడా మీరు గ్రహించండి. ఆయనేమో ఉన్నదంతా జనాలకి ఇచ్చి నిలబడితే, మీరు ఏమీ లేనివాడు ఆ సన్యాసుల దగ్గర ఏమన్నా ఉంటుందా? వాడు ఎవ్వడికైనా ఏమైనా ఇవ్వగలడా? వాడికి వాడే వ్యర్థుడు, వాడికి వాడే పనికిరాని పరిస్థితిలో ఉండి నగ్నంగా రోడ్ల మీద తిరిగితే అది ఒక గొప్ప సన్నివేశము, అది ఒక గొప్ప మహాకుంభ స్నానమా? అన్ని లక్షల మంది అక్కడ మునుగుతూ ఉంటే, ఆ నీళ్లలో అన్ని వదిలేస్తుంటే, కాలుష్యం అయిపోతుంటే ఎవడు బాధ్యుడు? వైరస్, బ్యాక్టీరియా ఇంత ఉధృతంగా ప్రపంచాన్ని శాసిస్తుంటే ఎవడు? ఇవి అవసరమా మనకు? ప్రపంచంలో ఎక్కడా లేదే ఈ సంస్కృతి. మనమే ఇంత అంధకారంలో, ఇంత మూఢత్వంలో ఉన్నామే. ఆ హర్షుడు చెప్పిన త్యాగనిరతి ఎక్కడ? మీరు చూపెడుతున్న ఈ నగ్నంగా తిరగటం, అందులో పోయి మునిగి రావటం ఏమి జరుగుతుంది? ఏమి లేదే. దానివల్ల ఏమీ జరగదు. వైదికులు చెప్తారు పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయి. ఓకే, పాపం ఏది, పుణ్యం ఏది? యు డిఫైన్ ఇట్. చెప్పగలవా? చెప్పలేవు. మంచి చెడు అనేది ఉంటుంది, శుభ్రం అశుభ్రం అనేది ఉంటుంది, అంతే తప్ప ఇవన్నీ ఎక్కడివి? పాపము అన్నామంటే ఇంకా పునర్జన్మ వస్తుంది, అన్ని చుట్టుకుంటాయి. అందువల్ల వీటన్నిటినీ చుట్టి 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 మెదడు పని చేయకుండా బూజు పట్టేట్టు చేసి మతంలో ముంచి శతాబ్దాలుగా పెత్తనం చెలాయిస్తున్న ఈ ఎవరైతే ఉన్నారో ఈ రైట్ వింగ్, ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల నుంచి జనాలకు ఊపిరి మెసలకుండా చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. మరి దీనికి ఏమిటి రెమెడీ? రెమెడీ అంటే చైతన్యం జనంలో రావాలి. వాస్తవాలు జనాలకు చెప్పండి, మీ ఇంట్లో మీరు చెప్పండి. నేను ముఖ్యంగా మహిళలకు చెప్పేది ఏంటంటే, మీ పిల్లలకు మీరు ఇంట్లో చెప్పండి, వాస్తవాలు చెప్పండి. ఒక మహిళ గనక మారితే ఒక కుటుంబం మారుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మహిళా విద్యావంతులు ఎందుకు కావాలన్నారు వాళ్ళు, సావిత్రిబాయి పూలే వాళ్ళందరూ? ఎందుకంటే మహిళ అయితే గనక ఇంట్లో అందరినీ ఎడ్యుకేట్ చేయగలుగుతుంది. ఆమె ఆలోచనలు సరైన పద్ధతిలో ఉంటే ఇంట్లో అందరి ఆలోచనల్ని సరి చేయగలుగుతుంది. అందువల్ల ఆ బాధ్యత పురుషులకు ఉంది, మహిళలకు ఉంది, అందరికీ ఉంది. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవడో ఏ గ్రహం నుండో ఎవడో వచ్చి మనల్ని ఎడ్యుకేట్ చేసి మనకు వాస్తవాలు చెప్పి ఉద్ధరించడు కదా. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అందుకు మనం కొంత సమయం కేటాయించాలి, కొంచెం ఓపిక చేసుకోవాలి. వాస్తవాలు తెలిసి వాస్తవాలు చెప్పడం వల్ల ఏమిటి లాభం అని అనొచ్చు. ఇప్పుడు నువ్వు మనిషివి కదా, జంతువువా? నువ్వు పని చెయ్యి, నువ్వు మనిషిని కాదు నేను జంతువును అనుకొని బతుకు. ఇప్పుడు అబద్ధాలలో బతకడం అంటే అదే కదా. అబద్ధాలలో బతకడం అంటే
నిజాలు గ్రహించి నిజాలు చెబుతామన్నవాడు ఏమనుకుంటాడు, నేను మనిషిని, ఎదుటివాడు మనిషి, మనుషులము మనుషుల్ని గౌరవించుకుందాము, మనుష్య సమాజాన్ని గౌరవించుకుందాము. ఇవన్నీ బౌద్ధం నుంచి వచ్చినవే. బౌద్ధంలో 3 శరణాలు ఉన్నాయి కదా, మీ అందరికి తెలిసిందే. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. బుద్ధం అంటే గౌతమ బుద్ధుడు కాదు అక్కడ. బుద్ధం అంటే జ్ఞానం. నేను జ్ఞానాన్ని శరణు జొచ్చుతున్నాను. ధర్మం అంటే మనిషిగా ప్రవర్తించటమే ధర్మం, మానవత్వం. అంటే ఆ మానవ ధర్మాన్ని నేను శరణు జొస్తున్నాను. సింపుల్. సంఘం శరణం గచ్చామి. సంఘం అంటే బుద్ధ సంఘమో క్రైస్తవ సంఘమో ఇంకో సంఘమో కాదు అక్కడ. మనిషి అన్నవాడు ఒంటరిగా బతకలేడు. మనిషి అన్నవాడు సంఘజీవి. నువ్వెట్లా ఒక మనిషివో నీలాంటి మనుషులే ప్రపంచంలో ఉన్నారు. వాళ్లను మనుషులుగా నువ్వు గౌరవించు, మనిషిగా నువ్వు కూడా ఆ గౌరవాన్ని తీసుకో. మీ మధ్య మానవత్వం అనేది పరిడవిల్లేట్టు చేసుకోండి. అది సంఘం యొక్క ప్రాథమిక లక్షణం. సో ఆ సంఘాన్ని నేను శరణు జొస్తున్నాను. ఇవి ఎట్లా మార్చబడ్డాయి అంటే, శివుడి త్రిశూలం ఉందా, అక్కడ 3 ఉన్నాయా, అవే 3 శరణాలు: బుద్ధం, సంఘం, ధమ్మం. వాటిని తెచ్చి త్రిశూలం చేసి, ఇదేమో మానవత్వాన్ని మేలుకొల్పడానికి, శాంతిని నెలకొల్పడానికి ఇవి పనిచేస్తే, 3 శరణాలు పనిచేస్తే, నువ్వు విధ్వంసానికి దాన్ని వాడుతున్నావు. త్రిశూలాన్ని చంపడానికే తప్ప వేరే దానికి ఉపయోగించలేవు కదా. ఇంకొక విషయం చూడండి, కాల క్రమంలో బుద్ధుడికి జ్ఞానోదయం అయింది అని బౌద్ధ శిల్పులు ఏం చేశారు అంటే, ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మీకు. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ ఇవన్నీ ఏమీ లేని రోజుల్లో ఈ దేశంలో 10 బౌద్ధ విశ్వవిద్యాలయాలు పనిచేశాయి. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులందరూ వచ్చి ఇక్కడ చదువుకొని పోయారు. అది గర్వపడాలి. విశ్వగురువు ఎప్పుడో అయింది, బౌద్ధుల కాలంలోనే ఇది విశ్వగురువు అయింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని నాశనం చేసుకుంటూ వస్తున్నామే గాని పునరుద్ధరించుకునే పనులు మనం చేపట్టడం లేదు. ఆ తర్వాత ఇటీవలి కాలంలో అంబేద్కర్ వచ్చి ఆ వైదిక మతాన్ని తృణీకరించి బౌద్ధంలోకి అందుకే పోయాడు. మీరు ఇప్పటికీ చూడండి, వార్తాపత్రికలలో మీకు సోషల్ మీడియాలో తెలుస్తాయి, ఎవరో 3-4 గుజరాతీయులు కలిసి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు ఇప్పుడు. కానీ అదే గుజరాత్లో లక్షల మంది బౌద్ధంలోకి మారుతున్నారు. ఇది ప్రధాన మీడియాలో రాదు. అందుకే చెప్తున్నాను, ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల బుద్ధ విహారాల ఆధ్వర్యంలోను, ఈ భిక్కుల ఆధ్వర్యంలోను వందల మంది వేల మంది బౌద్ధం స్వీకరిస్తున్నారు. అంబేద్కర్ ఒక దారి ఏదైతే వేసిపోయాడో, ధమ్మ దీక్ష తీసుకొని అక్కడ ఆ దీక్ష భూమిలో, మరి అంత లక్షల మంది ఎందుకు పోయి సందర్శిస్తున్నారు? ఎందుకు? అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోటి ఆయన నవయానం అన్నాడు. ఏది మనకు తెలుసు, హీనయానం, మహాయానం, వజ్రయానం, ఇవన్నీ యానాలు పోయాక అంబేద్కర్ వచ్చేవారికి ఏమన్నాడు, ఇది నవయుగానికి సంబంధించింది కాబట్టి నేను దీన్ని నవయానం అంటున్నాను అని ఆయన నవయానం అని ప్రకటించి దాన్ని తీసుకున్నాడు. ఆయనను అనుసరిస్తూ మరి ఇంతమంది బౌద్ధ జీవనాన్ని అనుసరిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా తయారయ్యే విగ్రహాలు ఏవి? బుద్ధుడి విగ్రహాలే. ప్రపంచంలో అత్యధికంగా తయారయ్యే విగ్రహాలు బుద్ధుడివి ఎందుకు తయారవుతున్నాయి? జెనీవాలో ఇటీవల మొన్న నవంబర్ డిసెంబర్ 2024, మొన్ననే 3-4 నెలల కింద జెనీవాలో ఒక సర్వమత సమ్మేళనం జరిగింది. సర్వమత సమ్మేళనం అంటే అన్ని మతాలకు సంబంధించిన హెడ్స్, నాయకులు ఆ సభకు వచ్చారు. సుమారు 200-250 దాకా మత పెద్దలందరూ అక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నిర్వాహకులు ఏమనుకున్నారంటే, ఇంతమంది వచ్చారు, ఇన్ని మతాల వాళ్ళు మాట్లాడేదంతా మాట్లాడుకున్న తర్వాత మనము ఒక సర్వే నిర్వహిస్తే ఎట్లా ఉంటుంది, ఇన్ని మతాల్లోకి ఉత్తమమైన జీవన మార్గం ఏది అని అడుగుదాం.
అందరు ఏం చెప్తారో విందాం. సర్వే నిర్వహించారు. అన్ని మతాల మత పెద్దలు రహస్య ఓటు పద్ధతిలో ఓటేసి వచ్చారు. రిజల్ట్ తీస్తే ఏమిటి అంటే ప్రపంచంలోనే ఉన్నతమైన మతము, ఉన్నతమైన జీవన మార్గం చూపెట్టేది బౌద్ధం అని తేలింది. 2024వ సంవత్సరానికి జెనీవాలో జరిగిన మత సమావేశంలో ఇది ప్రకటించారు. మీరు ఇంకొకటి ఆలోచించవచ్చు. అక్కడ క్రైస్తవ మత పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళ మతానికి వాళ్ళు ఓట్లు వేసుకుంటే అయిపోయేది కదా. జోరాస్ట్రియన్స్ ఉన్నారు, వాళ్ళ మతానికి వాళ్ళు వేసుకుంటే పోయేది కదా. ముస్లింలు ఉన్నారు, ముస్లింలు వాళ్ళ మతానికి వాళ్ళు వేసుకుంటే పోయేది కదా. మరి అందరూ కలిసి అత్యధికులు బౌద్ధానికి ఎందుకు వేశారు అంటే అక్కడ జరిగింది ఏమిటి? వాళ్ళ మతాలని పక్కన పెట్టి బౌద్ధంలోని మంచిని నిలబెట్టాలని, అందులో కొంత మంచి ఉంది అనే విషయం గ్రహించి దానికి ఓటేశారు. ఇది గొప్ప విషయమా కాదా మీరు ఆలోచించండి. ఇట్లాంటి విషయాలు జరుగుతున్నప్పుడు మరి మన బాధ్యత ఏమిటి? మనం ఏం చేద్దాం అనేది మనం ప్రణాళిక వేసుకోవాలి. ప్లానింగ్ మన దగ్గర ఎంత తెలివి ఉన్నా ప్లానింగ్ ప్రకారము మనం జనంలోకి పోయి పని చేయలేకపోతే మనం అనుకున్నవి సాధించలేము. ఆ పనిలో మనం అందరం ఉండాల్సి. ఇందులో తేడాలు లేవు, ఆడ మగ పిల్లలు పెద్దలు అని లేవు. ఎవరికి ఎంత జ్ఞానం ఉంటే అంత, ఎవరికి ఎంత చేతనైతే అంత, ఎవరు ఎంత చేత చేయగలిగితే అంత చేస్తూనే పోవాలి. ఆలోచన విధానాన్ని మారుస్తూనే పోవాలి. వాస్తవాల్ని నిజాల్ని నిలబెడుతూనే పోవాలి. సో ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చి ఈ బౌద్ధ ఆలోచన పరులతో నా ఆలోచనలు పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన ఈ బౌద్ధ విహార నిర్వాహకులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.